ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్థ స్కందము. ఆ పృథు మహారాజుకు అచ్చి మహాదేవికి పుట్టిన కుమారుడే విజితాశ్వుడు. అతడు ఇంద్రుని జయించి అశ్వాన్ని తీసుకొని వచ్చాడు. అందుచేత ఆ పేరు వచ్చింది విజితాశ్వుడు అని. అతడు తండ్రితో సమానమైన వాడు, శౌర్యము ధైర్యము కలిగినవాడు. తండ్రికి తగిన తనయుడై రాజయ్యి రాజ్యాన్ని చేశాడు. అంతర్ధానం చెంది వచ్చిన ఇంద్రుని జయించినందువలన విజితాశ్వునికి అంతర్ధానుడు అనే పేరు కూడా సార్థకమైంది, ప్రసిద్ధమైంది. స్థిరమతి రాజ్యాభిషిక్తుడై అమ్మేటి సమమతి నయ్యను జన్ములైన హరియస్పునకు సమాదరమున దూర్పు దక్షిణ దిశదగ ధూమ్రకేశునకును బరగంగ వృకునకు పశ్చిమ భాగంబు ద్రవిణకునక నుత్తరపు దిశను గొమరొప్ప నలుగురకును బంచి ఇచ్చి స్వకాంతయైనట్టి శిఖండికిని మనుజయోనిని జనింపుడనుచు మున్ను పలికినట్టి వశిష్ఠు శాపమున చేసి పూని త్రేతాగ్నుల తనకి పుత్రులగుచు జననమొందిరి సజ్జన స్తవ్య చరిత. విజితాశ్వుడు మహారాజయ్యాడు. మహారాజయ్యి తన తమ్ములు నలుగురిలో హరియశ్వనుకు తూర్పు దిక్కును, ధూమ్రకేశునకు దక్షిణ దిక్కును, ఉరుకునకు పడమరి దిక్కును, ద్రవిణునకు ఉత్తర దిక్కును పంచి ఇచ్చాడు. విజితాశ్వుని భార్య శిఖండిని మీరు మనుషులై పుట్టండి అని పూర్వం వశిష్ఠుడు శపించడం చేత గార్హపత్యము, ఆవాహనీయము, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నులు విజితాశ్వునికి శిఖండినికి పుత్రులయ్యారు. వారే పావకుడు, పవమానుడు, శుచి అనే పేర్లతో మనుషులై పుట్టినా తమ ప్రభావంతో వారు మళ్ళీ కూడా అగ్నులే అయ్యారు. తరువాత అతడు నభస్వతి అని ద్వితీయ పత్ని వలనను హవిర్ధానుడు నా సుతుగని విజితాశ్వుండానత విమతుడు రాజ్యవర్తన మొదలపోయన్. విజితాశ్వుడు నభస్వతి అనే రెండవ భార్య వల్ల హవిర్ధానుడు అనే పుత్రుణ్ణి కన్నాడు. శత్రువులను లోబరుచుకున్నాడు. కొంతకాలం చక్కగా రాజ్యపాలనం చేశాడు. విమలాత్మకరాదానము దమశుల్కాదికము గరము దారుణమణి ధైర్యమునందీర్ఘమ కవ్యాజమునందత్వర్తనంబు సమమతి విడిచెన్. ఇలా విడిచిపెట్టేసి అతడాత్మదర్శనుండై చతురత పరమాత్ముహంసు సర్వేశ్వరుద క్రతువు నయజించి కుశలాద్భుత యోగ సమాధి ముక్తి పొంది మహాత్మా. ఓ విదురా విను. ప్రజలను పీడించి పన్నులు, కప్పములు, సుంకములు పుచ్చుకోవడం క్రూరమని విజితాశ్వుడు భావించాడు. ఆ పద్ధతిని విడిచి దీర్ఘసత్రం అనే యజ్ఞాన్ని ప్రారంభించాడు. అలా విడిచి ఆత్మదర్శనం చేశాడు. చేసి చాతుర్యంతో పరమాత్ముడైన సర్వేశ్వరుని యజ్ఞంలో ఆరాధించి నేర్పుతో అద్భుతమైన యోగ సమాధితో ముక్తిని పొందాడు. విజితాశ్వుడు పరలోకం చేరాక అతని కొడుకు హవిర్ధానునికి హవిర్ధాని అనే భార్య వలన బర్హిష్మదుడు, గయుడు, శుకుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే 6 పుత్రులు కలిగారు.
సంతత సవన దీక్షాశాలియగుచు ధరాతలం బెల్లను క్రతువులకును వెలసిల్లు యజనశాలలు వేరు వేర కల్పించి యజ్ఞములు గావించుచుండి చిరకీర్తి అతడు ప్రాచీనాగ్రకుశలచే క్షితి తలం బెల్లనాస్తృతము సేయ వసుధయల్లను యజ్ఞవాఠమై విలసిల్ల సత్క్రియాకాండ నిష్ఠాస్తుడగుచు సుభగయోగ సమాధి నిష్ఠుడు ప్రజాపతియగునని తన్ను జనమును తింపవెరయునట్టి ఘనుడు హవిర్ధాని అఖిల జగతి బరపి కుశలను ప్రాచీన బర్హి అయ్యే. వారిలో బర్హిష్మదుడు ఎల్లప్పుడూ కూడా సదా యజ్ఞదీక్షను వహించి భూతలమంతా యజ్ఞాల కోసం యజ్ఞశాలలు వేరువేరుగా కల్పించి యజ్ఞాలను చేసేవాడు. అందులో అతడు తూర్పు దిక్కుకు కొనలుండేటట్లుగా దర్భలు భూమి అంతటా పరిచి ఆయన ప్రాచీన బర్హి అనే పేరును కూడా పొందాడు. ఇంకా అతడు అలవడనే సతీమణి సమంచిత లీల వివాహ వేలను కలిక ప్రదక్షిణంబులిడగా గని హవ్యవహండు దొల్లియం ఇమ్ముల సుఖి చూచి మోహమును బొందిన రీతి విమోహి అయ్యే నా లలిత వినూత్న భూషణయలంకృత చారు శుభాంగి వెండియున్. అతడు అంటే ప్రాచీన బర్హి సముద్రుని కూతురైనటువంటి శతధృతి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. శరీరమంతా భూషణాలతో అలంకరించుకొని పెళ్లిలో ప్రదక్షిణం చేసే శతధృతిని చూసి పూర్వం అగ్నిహోత్రుడు సుఖిని మోహించినట్లుగానే ప్రాచీన బర్హి విమోహితుడయ్యాడు. అయ్యి సురుచిర భంగినా సతిగి సోరవయ పరిపాకమై రణధ్వరమణి హే మనూపురవంబు శలంగగా నాడుచున్ దివాకర రుచిరేక నొప్పసగాంచి వినిర్జితులైరి దేవకిన్నర నర సిద్ధ సాధ్యముని నాగనభశ్చర ముఖ్యులందరన్. సూర్యకాంతి వలె మెరసిపోతూ బంగారు అందెల రవలి మనసును హరిస్తూ తిరిగే శతధృతి యొక్క సౌందర్యం నరులను సిద్ధులను సాధ్యులను మునులను నాగులు ఖేచరుడు ఆకాశచరులను కూడా అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతటి సుందరి సముద్రపుత్రి అయిన శతధృతిని బ్రహ్మ ఆజ్ఞతో ప్రాచీన బర్హి పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల 10 మంది కొడుకులు పుట్టారు. వారే ప్రచేతసులు. వారు ధర్మాత్ములు, సమనామ వ్రతులు, ఒకే పేరు కలవారు ప్రచేతసులని. వీరు తండ్రి ఆజ్ఞతో తపస్సు కోసం వనానికి వెళ్ళేటప్పుడు మార్గంలో రుద్రుడు కనబడి యోగాదేశం అనే స్తోత్రం చెప్పాడు. ఆ ఉపదేశంతో వారు నారాయణుని 10,000 దివ్య సంవత్సరాలు ఆరాధించారు. ఆ మాట విని విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు: తాపసోత్తమ ప్రచేతసులకు నావన మార్గంబునందున భర్గుతోడ సంగమెట్లయ్యే ప్రసన్నుడై హరుడెద్దితి ఉటవారలకు ఉపదేశమిచ్చే జీవరాశులకు నా శివుతోడి సంగంబుగడు దుర్లభం భీజగంబునందు చర్చింపనమ్మేటి సన్మునీంద్రులకును సంచిత ధ్యాన గోచరుండుగాని పొడమి ప్రత్యక్షమునగానబడడు మరియు నంచితాత్మ సదా రాముండఖిల లోక రక్షణార్థంబుగా విరూపాక్షుడాత్మ శక్తితో కూడి జగతిపై సంచరించు. ఓ మునీశ్వర, ఆ అడవిలో ప్రచేతసులకు శివుడు ఎలా కలిశాడు? ప్రసన్నుడైన హరుడు ఎందుకు వారికి ఉపదేశం చేశాడు? జీవులకు ఆ శివునితో సమాగమం ఈ లోకంలో చాలా దుర్లభమే కదా. గొప్ప మునీంద్రులకు కూడా ఆ రుద్రుడు ధ్యానంలోనే కనిపిస్తాడు. కానీ ఇక్కడ శివుడు భూమిపై ప్రత్యక్షం కాడు. అంతేకాదు, ఆత్మారాముడైన విరూపాక్షుడు ఆత్మశక్తితోనే లోకరక్షణం కోసం లోకాలలో సంచరిస్తూ ఉంటాడు. కావున
కావున భగవంతుడును దేవాధీశుండునైన దేవదేవుని సంగంబే వెరపున ఘటించినో యా విధమంతయును తెలియనానతీవే. రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశము అనే స్తోత్రాన్ని తెలియజేయటం. అందుచేత వారికి భగవంతుడు దేవతలకు రాజైన దేవదేవునితో సమాగమం ఎలా కలిగిందో ఓ మహనీయ అంతా నాకు తెలియజెప్పండి అని విదురుడు ప్రార్థించాడు. అనవుడు విదురున కమ్మని జననాయకుడని ఎనట్టి సాధుమనీషందనరు ప్రచేతసులును జనకుని సద్భాషణములు సమ్మతితోడన్ శిరమున వహించి పడమటి కరిగడి సమయమున నెదురు నంబుది కంటెంబరబగునొక సరసి మనోహర నిర్మల సలిల పూర్ణయైనది మరియున్ అని అడగగానే అప్పుడు మైత్రేయముని విదురునితో ఇలా అన్నాడు. సద్బుద్ధి కలిగినటువంటి ప్రచేతసులు తమ తండ్రి మాటను శిరసా వహించి పడమటి దిక్కుకు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఎదురుగా ఉన్న సముద్రం కంటే విశాలమైన ఇంకొక సరస్సును చూచారు. ఆ సరస్సు స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నది. రక్తోత్పలేంధీవర ప్రపుల్లాంభోజ కమనీయ కల్హార కలితమగుచు గంజాత కింజల్క పుంజ విక్షేపక మంద గంధానిలానందమగుచు రమణీయ హంస సారస చక్రవాక కారండవనిన వని నదాభిరామమగుచు వరమత్త మధుప సుస్వరమోద పల్లవాంకురిత లతాతరు భరితమగుచు సిద్ధచారణ గంధర్వ సేవ్యమగుచు పుణ్యముల కాలయంభై పొలుపు మిగిలి లలితమై చూడనొప్పగుల క్షణముల బరగి శుచిలఘు మధురాంబు భవ్యమగుచు. ఆ సరస్సులో ఎర్ర కలువలు, నల్ల కలువలు, పద్మాలు, కహలారాలు వికసించి ఉన్నాయి. పద్మాల పుప్పొడులను వెదజల్లే చల్లని పిల్లగాలులు ఆనందప్రదమే అవుతూ ఉన్నాయి. చక్కని హంసులు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు కారండవాల ధ్వనులతో అందగిస్తూ ఉన్నాయి. మదించిన తుమ్మెదల ధ్వనులతో పులకిస్తున్నట్లుగా లతలు పల్లవిస్తున్నట్లు ఉన్న చెట్లతో నిండి ఉన్నది. సిద్ధులు, చారణులు, గంధర్వులచే సేవింపబడుతూ ఉన్నది. పుణ్యాలకు నిలయంగా అందగిస్తోంది. శుభలక్షణాలన్నీ కలిగి శుచి అయిన తేట నీటితో నిండి ఉంది ఆ సరోవరం. సజ్జనుని హృదయము బోలి స్వచ్ఛమగుచు హరిపదాకృతి దివిజ విహారమగుచు ఘనుని సిరిభంగి నర్హ జీవనమునగుచు మానవతి వృత్తిగతి నిమ్నంభునగుచు. ఆ చెరువు సజ్జనుని మనసులాగా స్వచ్ఛంగా ఉంది. వైకుంఠము వలె దేవ విహార యోగ్యమై ఉన్నది. ఉత్తముని సంపదలాగానే యోగ్యమైనటువంటి జీవనాన్ని ఇస్తుంది. ఇక్కడ జీవనము అనేటువంటి అర్థానికి నీరు అని ఒక అర్థమైతే జీవితము అని కూడా ఒక అర్థాన్ని మనం తెలుసుకోవలేను. అయితే గౌరవం కలిగినటువంటి స్త్రీ మనసులాగా లోతైనది ఆ చెరువు అని చెబుతూ శశికరంబులు బోలె విసధములగుచు హరి కదల బోలి కల్మషహరములగుచు వహ్నులును బోలె భువన పావనములగుచు బొగడదగు నీరములచే ప్రపూర్ణమగుచు. ఆ చెరువు యొక్క నీరు చంద్రకిరణాల వలె తెల్లనై ఉన్నది. అంతేకాదు హరి యొక్క కథల్లాగానే పాపములను కల్మషములను పోగొడుతూ ఉన్నది. అగ్నిలాగానే భువనాన్ని పవిత్రం చేస్తూ ఉన్నాయి. ప్రశంసింపదగినటువంటి ప్రశస్తమైన నీళ్లతో నిండి ఉన్నది ఆ తటాకము. ఆ సరస్సు చూసి అందులో ఒక దివ్య పురుషును చూశారు ప్రచేతసులు.
సమద శ్రీకమృదంగ వేణుముఖ భాస్వన్నాదమై దివ్య మార్గ మనోరంజకమై తనచ్చు వెల సద్గాంధర్వగానంబు నెయ్యము సందిల్లగవించు దన్మహిమ కృత్యాశ్చర్యము బొందే వేగమునందత్క కమలాకరంబు వెడలెం కౌతూహలోల్లాసియై. వారు శ్రవణములకు ఇంపుగా వీణులు విందైనటువంటి మృదంగ వేణునాదాలతో కూడిన మనోరంజకమైనటువంటి గంధర్వగానాన్ని విన్నారు. ఆ గానమహిమకు ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ సరస్సులో నుండి ఒక దివ్య పురుషుడు కుతూహలంతో బయటకు వచ్చాడు. అలాగా వచ్చి కనిరా తాపస పుంగవుల్ది విజలోక శ్రేష్ఠునిన్ దత్త కాంచన వర్ణున్ సనకాది యోగి జన భాస్వద్గీయమానుం ద్రిలోచను భక్తానుగుణానుగుణ్ సుమహైతైశ్వర్యం ప్రసాదాభిశోభన వక్తృన్యహతాగ కర్తృజన సంపత్ రుద్రునిన్. అలా బయటకు వచ్చిన రుద్రుని ప్రచేతసులు చూశారు. అతడు దేవలోకంలో ఉత్తముడు, మేలిమి బంగారు ఛాయ కలిగి సనకాది మహర్షుల చేత స్తుతింపబడుతూ ఉన్నాడు. 3 కనులున్నాయి, మహైశ్వర్య సంపన్నుడు, ప్రసన్నవదనంతో సజ్జనులకు సంపదలు చేకూర్చేవాడతడు. అనివారలు దమమనములుననురాగమునద్భుతంబు ననయము బొడమన్ వినయము దోపగతత్పదవనజములకు మ్రొక్కి భక్తి వశగతులగుచున్. ఆ ప్రచేతసులు రుద్రుణ్ణి చూశారు. చూసి తమ మనసుల్లో అనురాగము అద్భుతము కలుగగా భక్తి వినయాలతో ఆయన పాద పద్మాలకు మ్రొక్కారు. భగవంతుడు ధర్మమెరిగిన దయాపరుడు, భక్తులపై వాత్సల్యం కలవాడు, పాపాలు పోగొట్టే హరుడు, ప్రీతి చెంది ప్రసన్న మనసు గల ధర్మజ్ఞులు శీల సంపన్నులు అయిన ప్రచేతసులతో ఇలా అన్నాడు. వీణుడు నృపాల నందనులారమీ మదిగల తలం పెళ్ళను గానవచ్చే మీకు భద్రంబగు మీ ఎడనే ననుగ్రహ బుద్ధి చోనిటు గానబడితి. గైకొని ఎప్పుడు సూక్ష్మము త్రిగుణాత్మకము నగుణ ప్రకృతి కంటెను ధరణిని బరగు జీవుని కంటె బరుడైన వాసుదేవుని చరణాబ్జముల్ ధనరు భక్తి నద్దినెవ్వరు భజింతురట్టి వారు నాకు ప్రియతముల్ వారికి నయ చరిత్రులారయేను ప్రియుండనై భూరి మహిమ వెలయుచుండుదు నదిగాక వినుడు మీరు. ఓ రాజపుత్రులారా వినండి, మీ మనసులోని కోరిక తెలిసింది, మీకు శుభమగుగాక. మీ మీద అనుగ్రహం కలిగి నేను మీకు కనిపించాను. భగవంతుడైన శ్రీహరిపాద పద్మాలను భక్తితో సేవించేవారు నాకు చాలా ఇష్టలు, వారికి నేను ఇష్టడనే. అంతేకాదు, ఇంకా వినండి, స్వధర్మాచరణం చేసే పురుషుడు ఎన్నో జన్మల పుణ్యవశాత్తు బ్రహ్మత్వం పొందుతాడు. ఆ తరువాత ఇంకా పుణ్యం చేసి నన్ను పొందుతాడు. నేను బ్రహ్మాదులు అధికారాంతంలో పొందే విష్ణు పదం హరిభక్తుడు తనంత తానే పొందుతాడు. మీరు భాగవతులు కాబట్టి నాకు సంతోషం కలిగించండి. భక్తులకు నాకంటే మరొకడు ఇష్టుడు లేడు. అందుచేత రహస్యము, పవిత్రము, మంగళప్రదము, మోక్షప్రదము అయిన నా మాటను వినండి. సృష్టి మొదట బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తోత్రం మీకు నేను తెలియజేస్తాను. అది ఎటువంటిదంటే, వనజాసుడాత్మజులకు సనకాదుల జూచి బలికి సమ్మతి తోడన్ వినుడు కుమార కులార వనజోదరు మంగళస్తవం బెరిగింతున్. బ్రహ్మ తన పుత్రుడైన సనకాదులను చూసి ఇలా అన్నాడు, ఓ పుత్రులారా, నారాయణుని మంగళ స్తోత్రం మీకు వినిపిస్తాను అని ఇలా హరిని ఉద్దేశించి అన్నాడు. ఈశ్వర, ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్ష ఆనందాన్ని కలిగిస్తుంది.
ఆ ఆనందం మాకు కలుగుగాక. నీవు పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడవు, సర్వాత్మకుడవైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఇంకా ఇలా అన్నాడు. పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వభో ప్రబోధాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మ విస్తారకాయ క్షేత్రపాలాయ త్రైలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వయం జ్యోతిషే దురన్యాయ కర్మ సాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు. నీ నాభిలో లోకరూపమైన పద్మం ఉన్నది. నీవు సంకర్షణుడవు, శాంతుడవు, విశ్వానికి ప్రబోధాన్ని చేస్తావు. తన్మాత్రలకు ఇంద్రియాలకు నీవే ఆశ్రయుడవు. వాసుదేవుడవు, పూర్ణుడవు, పుణ్యుడవు, వికారరహితుడవు, కర్మముల నుండి కూడా దాటిస్తావు. క్షేత్రపాలకుడవు, ముల్లోకాలకు రక్షకుడవు, సోమరూపుడవు, తేజో బలాలు కలిగిన వాడవు, స్వయం ప్రకాశుడవు, అంతము లేని వాడవు, కర్మములకు సాధనమైన వాడవు, పురాణ పురుషుడవు, యజ్ఞఫల స్వరూపుడవు, జీవతృప్తుడవు, భూస్వరూపుడవు, లోకరూపుడవు, ఆకాశరూపుడవు, లోకాంతకుడవు, విశ్వసృష్టికర్తవు, విష్ణుడవు, జిష్ణుడవు, నమస్కారము నీకు. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ కర్మపాకాయ సద్దిత ఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిల ధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి వచ్చసేఖిల ధర్మదేవాయ చాత్మనే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. స్వర్గము మోక్షాలకు కూడా ద్వారము నీవే. సర్వరసాత్మకుడవు, పరమహంసుడవు, కర్మఫల ప్రదాతవు, సజ్జనులకు హితమైన ఫలాలను ఇస్తావు. కృష్ణుడవు, ధర్మస్వరూపుడవు, సర్వశక్తియుక్తుడవు, కపిలుడవు, హిరణ్యగర్భుడవు, రుద్రుడవు, శిష్టులకు రక్షకుడవు, దుష్టులకు శిక్షకుడవు, శూన్య ప్రవృత్తుడవు, కర్మస్వరూపుడవు, మృత్యురూపుడవు, విరాట్ స్వరూపుడవు, సర్వధర్మ స్వరూపుడువు, ఆత్మరూపుడువు, అనిరుద్ధుడువు, వృద్ధి క్షయాలు లేనివాడవు. అట్టి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. సర్వసత్వాయ దేవాయ సన్నియామకాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేదసేజితాత్మక సాధవే నమోస్తు. నీవు సర్వశక్తులు కల దేవుడవు, నియామకుడవు, వెలుపల లోపల వ్యాపించి ఉన్నావు. కారణరూపుడవు, సమస్త అర్ధలింగ స్వరూపుడవు, నిర్గుణుడవు, సృష్టికర్తవు, జయస్వరూప సాధువు, నీకు నమస్కారము అని ఇంకా ఇలా అన్నాడు. నీవు ప్రద్యుమ్నుడువు, అంతరాత్మవు, సమస్త శేషకారణుడవు, చాతుర్హోత్ర స్వరూపుడవు, అంతకుడవు, సర్వము తెలిసిన వాడవు, జ్ఞాన క్రియారూపుడవు, అంతఃకరణములో ఉంటావు. నీకు నమస్సులు. అనఘా దేవ భవత్పదవనరుహ సందర్శనే చవరలిన మాకున్ వెను వైష్ణవ సత్కృతమయ్యనయు భవద్దర్శనం భునీవే మహాత్మా. ఓ దేవా, మేము నీ పాద పద్మాలను చూడాలి అనుకుంటున్నాము. వైష్ణవ సత్కృతమైన నీ దర్శనం మాకు కలిగించు మహాత్మా. ఆ దర్శనం ఎటువంటిదంటే, అనఘ సకలేంద్రియ గుణాంజనమును భక్త ప్రియంబు జలదశ్యామంబును సౌందర్య సమగ్రము ననుపమమును నిఖిల మంగళావహమగుచున్.
అది సర్వేంద్రియాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. భక్తులకు ఇష్టమైనది, నీలమేఘంలాగా సుందరమైనది, సాటిలేనిది, సర్వశుభాలను చేకూరుస్తుంది. ఇంకా అలికులోపమలసదలక లసదలక శోభితమగుణమృతాం సురేఖా నిభాననమును సమకర్ణ దివ్యభూషా ప్రభాకలితంబు సుందర భ్రూనాస సురుచిరంబు సలలిత కుందుకుట్మల సన్నిభద్విజపూరి స్నిగ్ధ కపోళయుగము పద్మపలాస శోభనలోచనంభును మందస్మితాపాంగ సుందరమును సస్మితాలోక సతత ప్రసన్న ముఖముగంబు సుందర రుచిర మంగళగళంబు హారమణి కుండల ప్రభాపూర కలిత చారు మృగరాజ సన్నిభ స్కందయుతము. నీ ముంగురులు తుమ్మిదల వంటివి, ముఖము చంద్రున వంటిది. సమానమైన నీ చెవులు దివ్య భూషణాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. కనుబొమ్మలు ముక్కు సొగసైనవి, దంతాలు మల్లె మొగ్గల వంటివి, చెక్కిళ్ళు నున్నగా ఉన్నటువంటివి, కలువరేకుల వంటి కనులు, నీ కడకంటి చూపులు చిరునవ్వులు చిందుతూ ఉంటాయి. ప్రసన్నమైన ముఖం, శంఖం లాంటి కంఠం, మణికుండలాల వంటి కాంతికల శరీరం, సింహపు నడుము వంటి సన్నని నడుము చక్కగా ప్రకాశిస్తోంది. నీ 4 చేతుల్లోనూ శంఖము, చక్రము, గద, పద్మాన్ని ధరిస్తావు. వక్షస్థలాన వైజయంతి వనమాలిక, కౌస్తుభమణి, లక్ష్మీదేవి అనే రత్నపుటద్దము కలిగిన రొమ్ము గీటురాయి వలె ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కదిలే వళిత్రయం కల పల్చని ఉదరము, సుడిగుండం వలె లోతైన నీ నాభిరంధ్రము పూర్వం బయటకు వచ్చిన ప్రపంచాన్ని మళ్ళీ లోపలికి తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. నల్లని కటిపై పద్మకేసరాల రంగు పట్టు పీతాంబరం, బంగారు మొలనూలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అరటి బోదల వంటి ఊరువులు, సమంగా ఉన్న పిక్కలు, పల్లంగా ఉన్న మోకాళ్ళు, తామరల వంటి పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. నా మనసులోని చీకటిని పారద్రోలే చంద్రరేఖలలాగా ఉన్న గోళ్ళు, కిరీటము, కుండలాలు, కంఠహారము, ముత్యాల దండలు, భుజకీర్తులు, కంకణాలు, ఉంగరాలు, మణులు, పొదిగిన అందెలు మొదలైన ఆభరణాలతో శరీరం అలంకరించబడి ఉన్నది. భక్తులకు నీ రూపం పాపాలను పోగొడుతూ ఉన్నది, మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. నీ రూపం శుభాలకు నిలయం, అజ్ఞానులకు మార్గాన్ని చూపుతావు. అటువంటి దివ్య రూపంతో మమ్ములను ధన్యులను చేయి అని ప్రార్థిస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.